లవ్, మీ పెళ్ళి, మీరు ఎలా అంటే మీ అమ్మ నాన్నగారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మీరు కూడా లవ్ చేసే చేసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లాడు కూడా చేసుకుంటాడు కన్ఫర్మ్ గా. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పలేము అంటే కన్ఫర్మ్డ్ గా లవ్ చేస్తారుగా మీరు. 100% కదా. చేయలేదు అనుకోండి, వాడు రెడీగా ఉంటాడు. నువ్వు చేసుకున్నప్పుడు లేదా, మా తాత చేసుకున్నప్పుడు లేదా, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లమా అని చెప్పేసి అంటాడు కదా. కాబట్టి అనలేము. అదే కానీ మీరు ఎలా అసలు మీరు ఏ ఇయర్ లో మొదలు పెట్టి ఇద్దరు ఇష్టపడ్డారో, ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో? 95 మేము. మీరు ప్రేమించారు, ఆవిడ ప్రేమించాల్సి వచ్చిందా? కాదు, ప్రేమించేలా చేశాను. సుమగారు చూడండి ఇప్పుడు వస్తాయి నిజాలన్నీ. 95లో నేను అప్పటికే నా సింగిల్ ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేయడం మొదలెట్టేశాను. చేస్తున్నప్పుడు నాకు మొత్తం అంతా రష్ అంతా తీసుకెళ్ళి నేను ఓన్లీ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉండేది ఆ టైంలో. అక్కడికి వెళ్ళి ఎడిట్ చేసుకుందామని రష్ అంతా డంప్ చేసి తర్వాత వచ్చి ఎప్పుడు చూసారు ఫస్ట్ అవుట్? అదే చెప్తున్నా కదా. అయితే అక్కడికి వెళ్ళి రష్ అంతా డంప్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఎడిట్ చేసుకోవాలి. మీర్ గారు నాకు బాగా పరిచయం. ఆయన పక్క ఎడిట్ రూమ్ లో ఉన్నారు, ఎడిట్ చేస్తున్నా అంటే ఆయన విష్ చేయడం కోసం సార్ అని చెప్పేసి తలుపు తీశారు. కరెక్ట్గా ఆ టైంలో ఆయన మానిటర్ ముందు ఉంటే అందులో జంజాల గారి సినిమా ఉంది కదా, అందులోంచి ఒక సాంగ్ ఉంది, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. అదే టైంలో ఈవిడ క్లోజ్ లో ఎంటర్ అయింది. ఓహో, ఈ అమ్మాయి ఎవరో బాగుందే, ఇంతవరకు ఇంతవరకు మనకు కనపడలేదే, అయ్యయ్యో ఉండుంటే ఈ పాటికే లవ్ లో పడేసేవాళ్ళం అనుకున్నాను. సరే, అప్పటికి ఇండస్ట్రీలో ఉన్నా కానీ కనపడలేదు ఎప్పుడు. తర్వాత 95లో కనపడింది మాధురి అని సింగిల్ ఎపిసోడ్. సరే, సింగిల్ ఎపిసోడ్కి జీకే మోహన్ గారు ఆయన సింగిల్ ఎపిసోడ్ అంటే దాంట్లో ఒకరోజు వెళ్ళాను, చేస్తున్నాను. 1 డేలో పెద్దగా మాట్లాడే ఇది కూడా ఉండదు కదా, ఛాన్స్ కూడా. సరే ఏంద్రా ఉండే, ఇంకో రోజు ఉంటే బాగుండునే, అప్పుడు మన టాలెంట్ బయటపడుతుంది, బాణాలన్నీ తీసి సంధించవచ్చు అనుకున్నాను. కానీ లేదు, 1 డే అనుకున్నారు. లక్కీగా 2వ రోజు కూడా ఉండింది, కానీ అప్పుడు కూడా కుదరలేదు. ఎందుకంటే ఆ 2వ రోజు నాది హాఫ్ డేనే. బాచి ఇంత మరీ తక్కువ టైం, సర్లే ఇంకో రోజు ఎప్పుడైనా ఇంకెక్కడైనా తగలకపోతుందా అనుకున్నాం. తర్వాత మా నాన్న డైరెక్ట్ చేస్తున్న మేఘమాల అనే సీరియల్, ఆ టైం ఆ మేఘమాలకు ముందే, మేఘమాలే మీర్ గారిది జీవన్ రాగాలని చెప్పేసి మన తెలుగు వాళ్ళ సాంప్రదాయాల మీద మొత్తం అంతా పాటలు, అన్ని రకాల సాంప్రదాయాల మీద పాటలు. అది దాంట్లో నేను ఒక సాంప్రదాయం ఏంటంటే పెళ్లి తంతు అనేది 5 రోజులు జరిగేది కదా, 5 రోజులు 7 రోజులు. ఆ 5 రోజుల పెళ్లి ఎలా జరుగుతుందన్న దాని మీద పాటలు అంతా ఉంటుంది. వీళ్ళంతా వంత పాటలు అంటే వెనక పాడేవాళ్ళు, సనా గారు సుమ అంతా లిరిక్లు పాడే వెనక ఉండేవాళ్ళు. నా పక్కన ఇంకొక అమ్మాయిని ఎవరినో పెట్టారు పెళ్లి సెటప్ లో. కూర్చుని ఆ అమ్మాయి ఎవరు కొత్త పెళ్లి కూతురు. ఇప్పుడు అంటే సరే అని చెప్పేసి కూర్చున్నాం. పెళ్లి సెటప్, తాళి కట్టేది కట్టేసాం. సాయంత్రం ఏమన్నారంటే మీర్ గారు, అమ్మ రేపు పొద్దున్న శోభనం తాలూకు ఇదమ్మా, ఆ సాంగ్ అది చేద్దామంటే వాళ్ళ మదర్కి కంగారు పుట్టేసింది. ఆ పెళ్లి ఉండడం చూడడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంది. ఓయమ్మ రేపు పొద్దున్న శోభనం అంటే ఎలా ఉంటుందో అనుకొని వాడు కంగారు పట్టి రాలే మరుసటి రోజు. అయ్యో, అందరు నవ్వుకుంటున్నాం లొకేషన్లో, కంగారు పడ్డారు వెళ్ళిపోయారని. సరే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మరుసటి రోజు షూట్ చేయాలి. లేదు, అమ్మాయి లేదు. ఇప్పుడు మొత్తం ఒక రోజు షూటింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎలా 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 ఇంకో పెళ్లి కూతురు అంటే ఇప్పుడు సడన్గా సడన్గా అనుకొని నేనేమో మనసులో ఇంకా ఎవరు అనుకుంటారని పక్కనే ఉంది కదా, అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి అనుకుంటున్నా. లక్కీగా మీర్ గారు కూడా సుమా నువ్వు రామ్మా, నువ్వు పెళ్లి కూతురుగా, అంతకుముందు వెనక పాడిన వ్యక్తి ఇప్పుడు పెళ్లి కూతురుగా సైలెంట్ గా. సో అలా కూర్చుంది. అనుకున్నవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. అంటే గట్టిగా మనకి సంకల్ప బలం అంటారు, సంకల్ప బలం అంటే సంకల్ప సిద్ధి జరుగుతుంది. మీకు జరిగింది. ఆ తర్వాత అప్పుడు కూడా నేనేం పెద్దగా ఎక్స్ప్రెస్ చేయలేదు, కాకపోతే లుక్స్ ఇస్తూ ఉండేవాడిని, కానీ దద్ది పెద్దగా రిసీవ్ చేసుకునేది కాదు.
అయిపోయిన తర్వాత మేఘమాల టైంలో ఇంకా మా నాన్న షూటింగ్లో లిబర్టీ ఉండేది కదా, ఒకరోజు వెళ్ళి ఎక్స్ప్రెస్ చేశాను. ఇంకా కష్టం, ఓపెన్గా చెప్తేనే బెటర్ అని ఎక్స్ప్రెస్ చేశాను. నాకు తెలుసు వెంటనే నో అన్న ఆన్సర్ వస్తుంది. తనకు అప్పటికి అర్థమవుతుంది. మేఘమాల టైంకి వచ్చేసరికి నేను చేసే చేష్టలు కోచేష్టలు అంతా తనకి అర్థమవుతుంది. వీడు కొంచెం ఏదో తేడాగా ఉన్నాడు, వీడు మన వైపు అని చెప్పేసి అర్థమయ్యేలాగే చేస్తున్నా. సో ఒక రోజు వెళ్ళి చెప్పాను నో అని. వెంటనే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నా. ఎదురుగా ఉంటే మరి అమ్మాయిలు ఎవరైనా పాపం కరిగిపోతారు కదా అయ్యో అని. సరే అని చెప్పేసి లేచి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత పైన ఉన్నారు షూటింగ్, నేను కిందకు వచ్చి అలా చంద్రుడి వంక చూసి, నేను ఇటువైపు ఉన్నాను, నా బ్యాకే కనపడుతుంది అని ఒకసారి అలా అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు తెలుసు నేను వెళ్ళిపోయిన తర్వాత 3 days మళ్ళీ షూటింగ్ లొకేషన్ రాలేదు. టెక్నిక్ అంటారు అది. అయ్యో చాలా టెక్నిక్లు అలాంటివన్నీ. బాబు బాగా నేర్చుకోండి ఇలాంటివన్నీ కొత్తగా. అలా కాదు, డబ్బులు ఇచ్చిరండి నేర్పిస్తా. టీచింగ్ లవ్ గురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పడతారు. అయ్యో బాబు పెద్ద డిక్షనరీ మీరు. అంతే, లడికి పడితే మగర్ పటానికే తరికే డిఫరెంట్ అవుతాయి. చెప్పండి సార్, చెప్పండి కొంచెం తెలుసుకుంటాం. సో అలా అయిపోయిన తర్వాత 3 days తర్వాత వచ్చాను. అనుకోకుండా తనకి కార్ లేదు. సో బెనర్జీ గారు ఉండి, సిసి క్రియేటివ్ కమర్షియల్ బెనర్జీ గారు ఉండి, అమ్మ సారీ కార్ లేదు, మీరు ఆటోలో వెళ్తారా, ఆటోకి చేస్తామంటే తనే ఇనిషియేటివ్ తీసుకుని, ఎందుకండి రాజీవ్ గారు ఉంది కదా, రాజీవ్ దీంతో వెళ్తా అంటే సరే అన్నాను నేను. సో మొత్తానికి ఆ కార్ వేసుకొని అప్పటికి 3 రోజులు ఏందో మాట్లాడి మీరు వెళ్ళడం మొహం కూడా చూపించిన. అంతకుముందు ఏంటి రోజు లొకేషన్ లో కనపడేవాడు, 3 days కనపడలేదు. నేను పైగా నేను అందులో నేను వేరే క్యారెక్టర్ చేస్తున్నా, బట్ కనపడలేదు, రోజు కనపడేవాడు కనపడలేదు. అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళి అక్కడ మళ్ళీ ప్రపోజ్ చేశాను. ఇంకా ఆ రోజు చేస్తాను నేను. అట్లా మొత్తానికి సుమా కనకాల గారిని అలా బుట్టలో వేసారంటారు. ఇప్పుడు ఏంటండి మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఏ విధంగా ఉంటుంది? వీళ్ళందరూ ఏంటంటే చాలా మాట్లాడతారు, కానీ మీ ఇద్దరిని చూస్తే మీ ఇంటికి వచ్చాను నేను, ఎంత అన్యోన్యంగా చిలక గోరింకలా ముద్దుగా ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎంత బాగా ఆదరిస్తారు, తల్లిదండ్రులు అంత బాగా మీకు సంస్కారవంతంగా నేర్పించారు, అవన్నీ కనిపిస్తాయి. మీ ఇంటికి వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇల్లు కూడా చాలా కూల్గా, ఎక్కడ ఉండాల్సిన వస్తువులు, ఆవిడ టేస్ట్ అద్భుతం నిజంగా. ఆవిడ వంటలు, ఆవిడ మాటలు అన్నీ ఇంకా ఆవిడ ఒక అంటే అద్భుతం అనే చెప్పాలి. అసలు మీరు నిజంగా భలే 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 ఎంచుకున్నారు సార్ మీ సెలక్షన్. అంటే అప్పుడు నాకు తెలియదు కదండి, కానీ అంటే తెలుస్తుంది ఒక వ్యక్తిలో చిన్న స్పార్క్ స్మైల్ కానివ్వండి, ఆ ఓర్పు కానివ్వండి, ఏదో ఒకటి తెలుస్తుంది. ఒకటే ఇదేంటంటే మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్, మా నాన్న వాళ్ళు ఒప్పుకుంటారు లేదా అనే డౌట్ కూడా లేదు నాకు. మీకు ఏదో నచ్చదంటే కదా పాలు అరటిపండు, అది ఏమిటండి అసలు? అది అయ్యయ్యో అదేంటి సార్? అది నాకు పాల వాసన పడదండి. ఇంకా అందులో పచ్చి పాల వాసన అంటే అదేదో ఇబ్బందిగా ఉంటుంది నాకు. అందులో సంప్రదాయమా అది? వాళ్ళకి ఏంటంటే పెళ్లి జరిగిన రోజున మొత్తం వాళ్ళు ఒక 50 మంది నుంచి 100 మంది దాకా వచ్చారు కేరళ నుంచి, మొత్తం బంధువులంతా వచ్చారు. మొత్తం అంతా అందులో అరటిపండు మ్యాష్ చేసి ఈ పచ్చిపాలు వేసి మొత్తం ఉండింది. వచ్చిన ప్రతి వాళ్ళు మనకి 1 స్పూన్ 2 స్పూన్లు, వాళ్ళ దయ మన ప్రాప్తం. ఎంత నచ్చితే అంత పెట్టడమే మనం తినాల్సిందే. నేనేమో అనడం, వాళ్ళు పెట్టడం, వాళ్ళు అనడం పెట్టడం, వరుసగా 100 మంది. ఏంటది కడుప చెరువా, పేటే గండిపేటే. మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కానీ మీ ఎక్స్ప్రెషన్ ఇప్పటికి కూడా అప్పుడు ఎక్స్ప్రెషన్ నాకు ఇప్పుడు కనిపిస్తుంది. నాకు అసలే ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుని అన్న చూస్తే అది వాసన ఇదొకటి వరుస క్యూ కట్టారు. ఇంకా మొత్తం కేరళని తీసుకురావాల్సిందన్న ఫీలింగ్. కేరళ వెళ్ళాలి. అక్కడ వింత సాంప్రదాయాలు ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటివి? అక్కడ కూడా ఉంది, అక్కడ కూడా పెట్టారు వీళ్ళు. ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టారు. అంటే అక్కడ రాలేని పెద్దవాళ్ళు ఉంటారు కదా, మిగతా డిస్టెంట్ వాళ్ళు. మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఓన్లీ మా మదరు, మా సిస్టరు, నేను. ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు లాంగ్వేజే రాదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మనకు తెలియదు. నేను మా అమ్మ సిస్టర్ లోపల ఉన్నారు, ఆడవాళ్ళతో ఏదో మాట్లాడుతూ, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు తెలియదు, వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు. సో నేను బయట కూర్చున్నా, సార్ నేను ఏం చేయాలో తెలియక. పైగా ఏంటి నీట్గా అదొక సూట్ ఒకటి కొనుక్కొని టై కట్టుకుని సూట్ వేసుకుని నేను కూర్చున్నా. కూర్చుంటే వచ్చిన వాళ్ళంతా ఏంటి 80+.
అందరూ పెద్దవాళ్ళు. అందరు పెద్దవాళ్ళు ఓ అనుకుంటూ, నాకేమో ఉంగరాలు జుట్టు కదా, వాళ్ళేమనుకుంటున్నారు నేను మలయాళీ అనుకుంటున్నారు. ఓ వచ్చి ప్రతి ఒక్కరు కూర్చోవడం, ముసలాం వాళ్ళు వచ్చి ഞാൻ മലയാളിയോ అంటున్నారు. అదే అదే అంటున్నాడు. నేను ఈ ముసలి నేను మరి సుమ్మగారు మీకు హెల్ప్ చేయలేదా? ఎక్కడ లేదు, నా దగ్గర లేదు, లోపల ఎక్కడో ఉంది. నేను ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటాడు. నాకు ఒక అరగంట గంట అయింది. వచ్చిన ప్రతి వాళ్ళు మాట నాకు అర్థమే కావట్లేదు. నాకు నేనేమో మధ్యలో ఇలాంటి ఫన్ చూసుకుంటున్నా నేను అనుకుంటున్నా. కాసేపు అయిపోయింది, గంటన్నర తర్వాత నా వల్ల కాలే, అయిపోయింది. సుమా రా అంటే బయటకు వచ్చి ఏదో అని వెళ్ళి వచ్చానో ఏదో ఇంకో అర్చన ఏదో అంటుంది. మలయాళీ కాదు తెలుగు అంటే ఓ అప్పుడు అర్థమైంది. ఇంక ఇలాంటి సంప్రదాయాలు ఇంకేమైనా ఉంటే ముందే చెప్పమ్మా నాకు. అంటే సంప్రదాయం ఏం కాదు, వాళ్ళు ఏదో కూర్చొని, బట్ నైస్ పీపుల్ మొత్తం అంతా. నిజమండి, కేరళ చాలా చాలా బాగాలే ఉంటారు. అసలు వాళ్ళ జుట్టులు వాళ్ళకు అసలు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారండి. అసలు స్ట్రాంగ్ కన్నా వాళ్ళ సాంప్రదాయం ఇంకోటి తినే పద్ధతి చాలా మంచిది. యాక్చువల్ కొబ్బరి నూనెతో వంట చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు మనం అదేగా చేస్తున్నాం డైట్లని. ప్లస్ వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర 90+ 100 అలా ఉంటారు తప్ప ఎవరు చిన్న వయసులో ఇబ్బందులు పడిన వాళ్ళు లేరు. వాళ్ళేంటి పోనీ రైతులా కాదు, మామూలు చదువుకొని ఏదో ఉద్యోగాలు చేసి, కాకపోతే వాళ్ళ డైట్ ఇంకోటి పద్ధతి. వాళ్ళంతా అదేంటి బాగా దంపుడు బియ్యం, బాయిల్డ్ రైస్, అది మనం తినం కానీ అది చాలా మంచిది. ప్లస్ ఈ కొబ్బరి నూనెతో చేసుకునే వంటలు అవి చాలా మంచిది. సో వాళ్ళు వాటర్ తాగుతారు, వాళ్ళు చుక్కు వెళ్ళం అంటారు. మధ్యలో ఫ్రూట్స్ కూడా బాగా, కోకోనట్ ఎక్కువ వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు, కోకోనట్ ఆయిల్, మిల్క్ అన్ని. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఈ వాళ్ళకు ఒక రెడ్ కలర్ ఇది వస్తుంది, వేర్లు వేస్తారు, వేర్లతో వచ్చే వాటర్ వేరేదో అది చాలా బాగుంటుంది. అది వాళ్ళ కంపల్సరీ వాళ్ళు వాడతారు. సో వాళ్ళకి అన్ని మంచి పద్ధతులు. ఇప్పటికీ మీకు ఇంట్లో అదే వంటలా? మీకు లేదు, రెండు మిక్స్డ్. సుమ్మగారు ఎక్కువ ఏం తింటారు, ఏం చేస్తారు? ఎక్కువ అన్ని చేస్తుంది. అంటే మలయాళీ స్టైల్లో ఆమెకి నచ్చినట్టు అలా వండుకుంటూ అలా వండుతుంది. సాంబార్ అయితే సూపర్ చేస్తారు. సాంబార్ అద్భుతంగా చేస్తుంది. స్మెల్లే మాకు తెలిసిపోయింది. ఇటువైపు సాంబార్ కూడా, మా అమ్మ వైపు సాంబార్ కూడా అద్భుతంగా చేస్తుంది. రెండు నేర్చుకున్నాను. రెండు అంటే సాంబార్ ఇటు మాకు ఇంగు వేస్తాం, అటు ఇంగు వేయరు, చాలా తక్కువ. ఇటు ఇంగు ప్రామినెంట్ గా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ సాంబార్. సో మొత్తం అన్ని వంటలు. మీరు ఏ వంట బాగా ఇష్టంగా తింటారు సుమ్మగారు చేసిన వాటిలో? అవియల్ తింటాను. అవియల్ అవునండి బాగుంటుంది. అవియల్ సూపర్. అవునా? అసలు ఆల్మోస్ట్ ఆల్ వండి పెడితే సగం నేనే తినేస్తాను. అవునా? అవియల్ బాగుంటుందా? అవియల్ చాలా బాగుంటుంది. సూపర్ సూపర్. చాలా బాగా వండుతుంది. సాంబార్ చాలా బాగా చేస్తుంది. ఇంకా తర్వాత ఈ ఓళెన్ అంటారు, అవి చాలా బాగుంటుంది. ఈ మన బనానాతో చేస్తారు కదా, మన కూర బనానా ఉంటుంది కదా, అది బాగా చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి అందులో వెరైటీస్. రండి, వస్తే మీకు బేసిక్ గా మేము అరిటాకులోనే పెడతాం. ఎవరైనా వస్తే పండగ లాంటిది వచ్చింది అనుకోండి, అరిటాకు ఫుల్ పులిహార, ఒబ్బట్లు, గారెలు అన్ని పెట్టేస్తారు. అవన్నీ ఉంటాయి, ఇవి కూడా ఉంటాయి. ఈ మలయాళం వంటలు కూడా ఉంటాయి. సో యూ విల్ ఎంజాయ్ ఇట్. 2 రకాల పాయసం ఉంటుంది, ఒకటి తెలుగు పాయసం, ఒక మలయాళం పాయసం. అరవాన్నం కూడా చేస్తారా? ఆవిడకి వచ్చా అది అరవాన్నం? మళ్ళీ కేరళలో ఎక్కువ చేస్తారు కదా. అరవాన్నం ఏంటి? బ్లాక్ కలర్ లో ఉంటుంది కదండి. అరవాన్నం ఎప్పుడు వినలేదు. అవునా? మన అయ్యప్ప ప్రసాదంలా ఉంటుంది కదా. అవునండి, అది అందరూ అంటే సరే మీరు విని ఉండరు, జనరల్ గా మలయాళీస్ చేస్తారు అది. అది ఓణం టైంలో ఎక్కువగా పెడుతుంటారు. అంటే మరి మీరు తినే ఉంటారు, కాకపోతే పేరు తెలియకపోయింది. తినే ఉంటారు ఖచ్చితంగా. కొంచెం బ్లాక్ రైస్ లో చేస్తారు, బాగుంటుంది. కానీ అంటే మామూలుగా ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే ఆవిడ హెల్ప్ ఏంటి అంటారు. అంతేగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పిన పాయింట్ వల్ల ఈ ఫుడ్ అనేది చూడండి, దానివల్ల నేను ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను కదా, చాలా ఏళ్ళ నుంచి. తర్వాత నేను పెళ్లి చేసుకునే టైంకి నేను సన్నగా ఉండేవారు. మీరు సన్నగాని కాదు, ఇట్స్ ఓకే. కానీ మా ఫ్యామిలీ పరంగా చూస్తే కొన్ని ఇబ్బందుల వల్ల, ఫైనాన్షియల్ ఇబ్బందుల వల్ల నేను డే అండ్ నైట్ వర్క్ చేస్తుండేవాడిని. ఇది అదని కాదు. ఫైనాన్షియల్ ఇబ్బందులు బాగా పడ్డారా? బాగా. అంటే ఏ ఇయర్ లో పడ్డారు? అప్పుడే 94 నుంచి. అంటే ఈ స్టార్ట్ అయినప్పుడు, మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత, మీరు కొంచెం పెరిగిన తర్వాత. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయిన తర్వాత, పెరిగిన తర్వాత అప్పుడు ఏంటంటే 88, 89లో మొదలు ఆ ప్రాబ్లం. ఎందుకంటే
ఒక ల్యాండ్ కోసం అని చెప్పేసి బంజారా హిల్స్లో ల్యాండ్ కోసం అని మా నాన్నతోటి పెట్టించారు. అది మా నాన్నకి చెప్తే దాదాపు 18 నుంచి 20 లక్షలు 25 లక్షలు అప్పు తీసుకొచ్చాడు ఈయన. ఏంటి ఆ రోజుల్లో 25 లక్షలు అంటే ఆలోచించండి, 25 కోట్లు ఈజీగా. ఒకటి 5 రూపాయలు, ఒకటి 7 రూపాయలు, ఒకటి 10 రూపాయలు, ఈ రేంజ్ లో మొత్తం అంతా డబ్బులు తీసుకొచ్చారు. అది కడుతూనే ఉన్నాం. అది వడ్డీ కట్టడానికి సరిపోవట్లేదు మాకు. నెల తిరిగితే అది పెరుగుతూ వచ్చింది. కొన్ని రోజులు కట్టలేకపోయాం, అయినా పెరుగుతూ వస్తుంది, అది ఇంకా పెరుగుతుందిగా. ఒకనొక రోజు తెలిసింది ఏంటంటే ఆ ల్యాండ్ లేదు, రాదు. ఎలా? అదేదో ఇబ్బందుల్లో ఉంది, అది మంది కాదు. వాడు పట్వారి అనేవాడు మోసం చేశాడు. పాస్బుక్లు అనేవి ఇక్కడ ఉండవు, కానీ పాస్బుక్లు ఏవో క్రియేట్ చేశాడు, ఇంకోటి మొత్తానికి చేశాడు, పోయింది. లేదు పోయింది కాదు, మంది కానీ మనకు క్రియేట్ చేసాడు అలా. దాంతో ఈయన కంగారు పడ్డాడు. 25 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వస్తుంది అనుకున్నాడు. కొంచెం ఇబ్బందులు పడ్డారు, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవి వచ్చాయి. అంటే ఆ ల్యాండ్ విషయంలో నాన్నగారు వేరే వాళ్ళు కూడా అందులో పెట్టినట్టున్నారు కదా కొంతమంది. వేరే వాళ్ళు నేను ఎక్కడో విన్నాను ఇది. ఆయన పాప ఆయన మోసపోవడం, వీళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమంది అని. వాళ్ళకి సంబంధం లేదు, అందులో పెట్టిన వాళ్ళకి ఇచ్చేసాం. ఏది వాళ్ళు పెట్టింది ఏంటి, వస్తుందనేగా, వస్తుందనే పెట్టారు. ఒక ఆయన రాళ్ళపల్లి గారు పెట్టారు. అయినా కానీ ఆయన తర్వాత లేడీ ఆర్టిస్ట్ ఆవిడ పాపం బాధపడ్డారు. అన్నపూర్ణ గారు అది అక్కడ హయత్ నగర్ది, అది వేరు ఇష్యూ, తర్వాత మాట్లాడతాం. ఈ ఇష్యూకి వచ్చేసరికి ఇందులో ఓన్లీ మా నాన్న, మా బాబాయ్, రాళ్ళపల్లి గారు. రాళ్ళపల్లి గారు పెట్టింది తీసుకుందాం, అది రాలేదు, ఇచ్చేసారు మీరు. బట్ స్టిల్ ఆయన వచ్చి మళ్ళీ ఏదో పోయింది, ట్రై టు అండర్స్టాండ్, విల్ ట్రై టు మేక్ ఇట్ అన్నా కానీ లేదు మిమ్మల్ని సార్లే అని డబ్బులు మొత్తం మళ్ళీ ఆయన కట్టాలి, కట్టాం మధ్యలో. ఈయన మంచితనం వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు ఏమంటారు, చెప్పాము అవ్వలేదు కానీ ఆయన ఇచ్చారు. సో అయిపోయిన తర్వాత ఇది నేనేమో ఆయన ఆ టైంలో సూసైడ్ వరకు ఆలోచించాడు. కాదు ఉండు, మేము ఉన్నాం కదా సంపాదించడానికి, మొదలుపెట్టాం. మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే కంటిన్యూస్గా ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయడం, వచ్చినప్పుడల్లా చేస్తూ యాక్టింగ్, సింగిల్ ఎపిసోడు, సీరియల్స్, టెలిఫిల్మ్స్, యాడ్, చిన్న చిన్న యాడ్లు, లోకల్ యాడ్స్, ఇంకా అలా చేసుకుంటూ వస్తాం. 1997కి రుద్రాగాలు స్టార్ట్. ఇంకా అది బ్రేక్, అది ఒక విధంగా బ్రేక్, ఇంకా పెద్ద లెవెల్లో. అప్పటికే బిజీగా ఉన్నా, ఎందుకంటే నా సీరియల్ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, డైరెక్ట్ చేస్తున్నా, అదొకటి సెగ్మెంట్ అక్కడ జరుగుతోంది. ప్లస్ ఇది రుద్రాగాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎదుగున్నాను. మధ్యలో సినిమా ఇంకెక్కడ ఖాళీ లేదు, చేస్తూనే ఉన్నా. ఒకేసారి మొదలైన తర్వాత 9 డైలీ సీరియల్స్ చేశాను. ఇది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years అంతే. 4 ఏళ్లలో 9 డైలీ సీరియల్స్ కంటిన్యూస్గా వర్క్. సో అంటే ఏ రోజు కాలేజ్ పేమెంట్ అండి? చెక్ పేమెంట్. సో ఇవన్నీ జరుగుతున్న టైంలో ఆ తర్వాత పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత తను కూడా ఎర్నింగ్ హ్యాండ్ వచ్చింది కదా. సో మాకున్న చాలా దాన్ని అన్ని కవర్ చేసుకుంటూ వస్తూ ఉంటే తింది కూడా ఇల్లు అంటే కొంచెం ఇల్లు నడపడానికి కొంచెం సేవింగ్స్ అవన్నీ ఉంటే ఇవన్నీ కూడా మెల్లమెల్లగా. నేనేమో నాకు వచ్చే కన్వీనియన్స్ ఉంటుంది కదా, 50 రూపాయలు ఈ మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు, డబ్బింగ్కి వెళ్ళినప్పుడు ఇస్తారు కదా, ఓ 4 చోట్ల నా మరి రోజు 5 చోట్ల కదా నాది, డబ్బింగ్లు ప్లస్ షూటింగ్లు 200-300 అయ్యేది. అందులో నాది 50 రూపాయలు, మిగతా అదంతా కూడా సేవ్ చేసి ఇంట్లో ఇచ్చేవాడిని. సో ఆ రేంజ్లో చేసుకుంటూ వచ్చాం. ఆ టైంలో తను కూడా షీ స్టుడ్ బై మీ, ఇవన్నీ కూడా కవర్ చేసుకుంటూ మళ్ళీ ఇల్లు ఇద్దరం కలిసి, మేమిద్దరం మా పేర్ల మీద ఉంది కాబట్టి లోన్లు రావడం, ఇల్లు కొనడం, అలా. రాజీవ్ నగర్ లో మీ పేరు మీద ఉందనేమో గానీ, రాజీవ్ నగర్ లో 4-5 ఇల్లులు ఉండేవి. రాజీవ్ నగర్ కాలనీ అంతా వీళ్ళే కొనేస్తారేమో అనేవారు ఒకప్పుడు. ఫస్ట్ మేము వెళ్ళడమే రాజీవ్ నగర్కి ఒక ఫ్లాట్ కొనుక్కున్నాం. ఆ తర్వాత ఏమైందంటే హ్యాపీ గుడ్, మా మామగారికి ఆయన రిటైర్ అయిపోయాడు. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు మెట్టుగూడలో. ఇప్పుడు రావడానికి, కూతుర్ని చూడడానికి, మనవల్ని చూడడానికి టైం పట్టేస్తుంది బాగా. సో ఏమైందంటే ఆయన రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన ఖాళీ చేసి వచ్చి మా ఏరియాలో రెంట్కి తీసుకున్నాను అనుకున్నారు.
సో ఉండి ఇలా రెంట్కి తీసుకుందాం అనుకుంటున్నారు అంకుల్ మా నాన్న అంటే, నేను ఎందుకు రెంట్కి తీసుకోవడం, ఇప్పుడు 7,000 8,000 కట్టాల్సిన ఇది, ఇంకొక 4,000 మనది కాదు అనుకుందాం, మళ్ళీ మనం లోన్కి వెళ్దాం, విల్ ట్రై టు టేక్ ఏ ఫ్లాట్, ఓన్ ఫ్లాట్ అవుతుంది తర్వాత అని చెప్పేసి ఇంకో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది ఆయన కోసం. సో అలా రెండో ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. అవునా? నాకు తెలిసి నేను కూడా రాజీవ్ నగర్ ఉన్నప్పుడు సుమ్మగారిదండి, ఇది సుమ్మగారిదేనండి అని అంటే ఇంకెన్ని ఉన్నాయండి ఇక్కడ అన్నా నేను. లేదు ఇచ్చేసి వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పారు. సో మొత్తానికి ఇద్దరు కలిసే అన్ని అప్పులు తీర్చుకోవడం అన్ని చేశారు. ఆవిడ అన్ని విధాలుగా సపోర్ట్, నిజంగా అర్థాంగి అంటే నేను సినిమాలోకి షిఫ్ట్ అయ్యాను. ఏది బాగా సంపాదిస్తున్న వాడిని టెలివిజన్లో సడన్గా నేను సినిమాలోకి, అంటే స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత 5 సినిమాలు వచ్చాయి నాకు. బట్ నాకు వదిలేసాను, ఎందుకంటే ఇవన్నీ సీరియల్స్ ఆక్యుపై ఉన్నాయి. సో నేను సీరియల్స్ అందరికీ చెప్పాను, సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలిపెట్టండి అంటే, వాళ్ళేమో వదిలిపెట్టడానికి సిద్ధంగా లేదు, ఎందుకంటే రేటింగ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎట్లా చెప్తే అట్లా అంటే ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేసుకుంటుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, నేను రిక్వెస్ట్ చేసుకున్న 6 నెలలకు కానీ నన్ను వదిలిపెట్టలేదు. నేను సుమకు ముందే చెప్పాను, 6 నెలల తర్వాత చెప్పాను, సుమ ఇప్పుడు నేను సీరియల్స్ అన్నీ మానేస్తున్నాను, నెక్స్ట్ మంత్ నుంచి రూపాయి రాకపోవచ్చు, మరి ఒక 6 నెలలు, 6 నెలల కంటే ఎక్కువ పట్టదులేండి, 6 నెలలు అంటే ఏముంది, నేను కూడా ఇది చేస్తున్నా కదా, నువ్వు యూ గో హెడ్, నీకు డెఫినెట్గా వస్తాను. నాకు అంత అవసరం రాలేదు, ఎందుకంటే వెంటనే ఇంకో సినిమా వేషం వచ్చింది, ఆ సినిమా వేషం తర్వాత ఇంకోటి వెంటనే వచ్చింది. సో కంటిన్యూస్ ఒకసారి సినిమా వేషాలు వచ్చిందో కంటిన్యూస్గా బిజీగా ఉన్నా.